అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధతపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు దండే విఠల్, మల్క కొమరయ్య, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర చైర్మన్ తిరుపతితో పాటు 4 జిల్లాలకు చెందిన కలెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ భూభారతితో రైతుల కష్టాలను తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వం కాస్తు కాలం తీసివేసి రైతులను కూలీలను చేసిందని విమర్శించారు. ట్రైబల్ ఏరియాలో ఉట్నూర్ ఐటీడీఏకు 5,000 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఫెర్టిలైజర్, కల్తీ విత్తనాల అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. దీనికోసం జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించిన మంత్రి సీతక్క అనంతరం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే మిల్లెట్, పీనట్ చిక్కీలను అంగన్వాడీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భీమవరం మండలంలో 12 విలేజెస్ ఉన్నాయి మేడం. అనసూయ సీతక్క మేడం గారికి రిక్వెస్ట్ ద పోస్ట్ బాగా ఇబ్బందిగా సేజీలు ఉండేవి. ఇంకోటి అనదర్ థింగ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్ ది సేల్స్ కూడా చెక్ పెట్టడం జరుగుతుంది. ఈ సీజన్ లో 7 కేసెస్ వాట్ ఇస్ ద స్కీమ్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇందిరమ్మ ఫోటోస్ కాల్ అమ్మా తీసుకో బాబాయ్ కొంచెం వచ్చారు సార్ మేడం. ఇప్పటివరకు మనం ఒక 4 సబ్జెక్ట్స్ చర్చించుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూభారతి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చినాయి. అదేవిధంగా ప్రధానంగా ఇండ్లకు సంబంధించి కొన్ని బాత్రూమ్లు ఇండ్ల కట్టాలా, బయట కట్టుకోవాలా, తర్వాత శాండ్ ప్రాబ్లమ్స్ ఉండడం, తర్వాత బ్రిక్స్ ఎట్లాంటిది, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ కూడా అంటే సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత అగ్రికల్చర్ సంబంధించి కూడా మనం ఎట్లా ప్రిపేర్ కావాలో అది కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ కూడా తొందరలోనే మళ్ళీ మాకు సీఎం దగ్గర మీటింగ్ ఉంటుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి ఆయా శాఖలలో మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో వాటిని కూడా మరి తొందరలోనే మీకు ఆన్సర్ ఇస్తామని తెలియజేస్తూ, మనం ఇప్పుడు ఫస్ట్ ఫేస్ చేసేది మరి ఫార్మర్స్ ఎక్కువ సీడ్స్ సంబంధించి అర్జెంట్గా ఈ సీడ్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆల్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ పెట్టి కల్తీ విత్తనాలు వస్తే చాలా చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వాలి. మీడియా పెడతాం, బ్యాన్ చేస్తాం, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అనేది కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలాంటిది మార్కెట్లోకి రాకుండా రైతులకు అవి సరఫరా కాకుండా గట్టి చర్యలు ముందస్తుగానే తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మనకు రైతులకు కావాల్సినటువంటి సీడ్స్ మరి ఆ సమాచారం కూడా తీసుకొని అవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని మరి ప్రాథమికంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఈసారి వర్షాలు కూడా ముందస్తుగా వచ్చినాయి. రైతులు కూడా వ్యవసాయానికి ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి అదే కాకుండా ఈ వర్షాల తాకిడికి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉంటాయి. వాటిని కూడా మండలాలలో అత్యంతగా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోండి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఐబీ వాళ్ళు అట్లా ఒక 5 తోటి కమిటీ వేసుకొని లాస్ట్ టైం కానీ లాస్ట్ 10 years లో కానీ మనకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది
అక్కడ ఏం చేయాలని అవసరమైతే జేసీబీలు పెట్టి ఆ కాలువలు తోపించడం లేదా లీకేజ్లు ఉంటే వాటిని సెట్ చేసుకోవడం, సెటర్స్ ఉన్న కాడ, తర్వాత వరద ఊరు మీదకి వస్తుందంటే డైవర్షన్ చేసుకోవడం, ఇవన్నిటిని కూడా మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వెంటనే దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆఫ్టర్ 12th నుంచి మనము హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ అంతా రీఓపెన్ అవుతాము. సో దానికంటే 3-4 days ముందే ఆఫీసర్స్, హాస్టల్ వార్డెన్స్, తర్వాత సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని, ఎందుకంటే 1.5 months నుంచి హాస్టల్స్, తర్వాత స్కూల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి పాములు రావచ్చు, జర్రులు రావచ్చు, తేళ్లు రావచ్చు, మరి అంతా బాగుందని అలా పిల్లలు పెట్టకుండా స్ప్రే చేయించడము, నీట్ గా చేయించడము, ఆ స్కూల్ ప్రెమిసెస్, హాస్టల్ ప్రెమిసెస్, వంట గదులు, బెడ్రూమ్స్ అన్ని ఎవ్రీథింగ్ మనం అన్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఆ చీకట్లా ఉండే దాంట్లో వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి ఈ బయట ఉన్నటువంటి పాములు, తేళ్లు ఆ రూమ్లకు వచ్చి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ వాళ్ళ ట్రంకులు, బెడ్స్ అన్ని కూడా నీట్ గా చేసేటట్టుగా ఆ రూమ్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంచే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ఇవి అంటే ఇప్పుడు మనం వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్ లో ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ అగ్రికల్చర్, తర్వాత ఇప్పుడు హౌసింగ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అలర్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు మీటింగ్స్ మంత్లీ ఒకసారి కనీసం డైరెక్ట్ గా పెట్టుకోవడం, అదర్వైజ్ వీడియో కాన్ఫరెన్స్ అయినా పెట్టుకొని ఇవన్నీ మానిటరింగ్ చేయడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ అయితే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వరద ఊళ్ళ మీదకి వస్తే ఊర్లో కూరలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వడం, చెట్ల కింద వర్షం పడేటప్పుడు, పిడుగులు పడేటప్పుడు అట్లా ఉండకూడదని. ఇది డే బై డే ఎప్పటికప్పుడు మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి వెదర్ గురించి అయితే ఖచ్చితంగా కిందికి వెళ్ళాలి. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు, ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోవద్దు. కాబట్టి అందరూ కూడా ఫ్లడ్ లో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ ఇండర్ కూడా స్పీడప్ చేయాలి. ఆఫ్టర్ 10 years మనం ఇప్పుడు చాలా 3,500 ప్లస్ ఆదిలాబాద్ జిల్లా 12,000 అదనంగా మరి ట్రైబల్ ఏరియా ఐటీడీఏ ఇవ్వడం జరిగింది. ఐటీడీఏ పిఓ గారు కూడా వెంటనే ఆ లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేసి వెంటనే ఇచ్చి తొందరగా గ్రౌండింగ్ అయ్యేటట్టుగా చొరవ తీసుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేసుకోండి, అధికారులను అలర్ట్ చేయండి. దానికి మన తరఫున కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి ఎప్పటికప్పుడు ఇచ్చేటట్టుగా పిలిచి ఇవ్వడం కానీ, ఏదైనా అవగాహన లేకుంటే వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడం కానీ, గైడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతే మరి ఎక్కువ స్కీమ్స్ మన పబ్లిక్ చేరవేసిన వాళ్ళకి. సో ఇంకా మన దగ్గర అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి కానీ మనం గ్రౌండింగ్ చేయలేదు అనుకో, ఇచ్చినే కట్టుకోలేకపోయేది ఇంకేం ఎందుకు అనేది వస్తారు. కాబట్టి మన వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ఇల్లు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందుకని ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత మా దగ్గర కానీ, మీ దగ్గర ములుగు కానీ, ఇక్కడ కానీ భద్రాద్రి తోడు కానీ, అచ్చంపేట అరువులు కానీ చూసిన తర్వాత అసలే ఇల్లు లేనటువంటి పరిస్థితి, చిన్న పూలి గుడిసెలు లేదా చిన్న పెంకటిల్లు కుంగిపోయి వంగి నడిచేటువంటి పరిస్థితి కూడా కూలిపోయేది, అసలు చాలా కూలిపోయాయి. కాబట్టి ఐటీడీఏకు గతంలో ఎప్పుడు చూసినా 29 శాఖలు 2014 వరకు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత మరి గత ప్రభుత్వం అన్ని తీసేసి స్పెషల్ ఫోకస్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన ప్రజల మీద, కులాల మీద, వర్గాల మీద స్పెషల్ ఫోకస్ ఉంటే స్పెషల్ ఫండ్స్ అలొకేషన్ అవుతుంది. మిగతా సొసైటీతో ఈక్వల్ గా రావాలంటే వాళ్ళకి అదనపు కేటాయింపులు, అదనపు యాక్టివిటీస్ ఉండడం మూలంగా మిగతా సొసైటీతో ఈక్వాలిటీకి వస్తాం. అట్లా కాకుండా ఇదే శాఖ అక్కడ చూడాలి, ఇదే శాఖ ఇక్కడ చూడాలంటే అది కాదు. కాబట్టి 29 శాఖలు కూడా మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేసుకుంటేనే కొంత మైనర్ ఇరిగేషన్ పెరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్జీ సపరేట్ ఉండేది, మరి ఏజెన్సీలో కొంత మహిళా సంఘాలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉండేది, ఇట్లా హార్టికల్చర్ ఉండేది. ఇవన్నీ కూడా కనుమరుగైనాయి. కాబట్టి ఇప్పుడైతే అదే విధంగా అంగన్వాడీ సెక్టర్ల మీద కూడా దృష్టి పెట్టండి. పిల్లలకు పౌష్టికాహారం తక్కువ ఉంది, మనం రకరకాల స్కీమ్స్ తీసుకొస్తాము. ఇప్పుడు
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా ఆదిలాబాద్ మన ఆసిఫాబాద్ సెలెక్ట్ అయింది. దాంట్లో భాగంగానే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలు మరి టీనేజర్స్ అంటే కౌమార దశలో ఉంటారు. సో వాళ్ళు కొత్త వాళ్ళ హార్మోనియం అంటే బాడీలో కొత్త చేంజెస్ వస్తూ ఉంటాయి. సో బాడీ కూడా వీక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం ఈ జిల్లాకు 5 లక్షల చిక్కీలు ఇస్తాము. ఒక్కొక్క ప్యాకెట్ లో పెద్ద ప్యాకెట్ ఇస్తాం, మంత్లీ 2 ఇస్తాం. దాంట్లో ఒకసారి 15 చిక్కీలు ఉంటాయి. రోజు ఒకటి తీసుకోవడం ద్వారా వాళ్ళకు న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఈ రోజు ఇక్కడ మా అంగన్వాడీ టీచర్ అమ్మలు వాళ్ళ పిల్లల పేరెంట్స్ అదే విధంగా అమ్మాయిలు కూడా రావడం జరిగింది. అది కూడా ఇస్తా ఉన్నాం. తప్పకుండా మేము వెనుకబడ్డ జిల్లాలలో కాదు, మేము అన్ని రంగాలలో ముందుంటాం అనే రకంగా మన జిల్లా నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అందరం కలెక్టివ్ గా కష్టపడి ఈ ఆదిలాబాద్ జిల్లాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అక్షరంలో ఎట్లయితే అగ్రభాగం ఎట్లా అవుతుందో అభివృద్ధిలో కూడా ఆ రకంగా తీసుకురావడానికి మరి అందరం ఒక యూనిట్ గా పనిచేసి మనమంతా ఒక టీం, ఒక ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కలెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ లోకల్ గా మనకు ఎమ్మెల్యేస్ ఉంటారు, నేను కూడా ఉంటాను. తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ అధికారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మనసు పెట్టి పనిచేయండి, హ్యుమానిటీతో పనిచేయండి. మనము పని చేయాలంటే ఎంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి పని చేయవచ్చు, కానీ తప్పించుకొని పని ఏదో డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాదు. మనసు పెడితే ఎంత లోతుల్లోకైనా మీరు దిగగలుగుతారు, ఎంత కష్టానైనా ఇష్టంతో పనిచేయగలుగుతారు. సో అది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది అది ఏ రంగంలో అయినా కూడా రిజల్ట్ అనేది చాలా సంతృప్తిని ఇస్తారు. సంతృప్తినిచ్చేటువంటి పని మనం వెళ్ళకాలం ఉంటుంది ఈ సమాజం కోసం చేస్తే. కాబట్టి ఈ రోజు ఈ యొక్క మీటింగ్ కూడా చాలా అర్థవంతంగా ఫ్రూట్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. ఎలాంటి వ్యక్తిగత దూషణలు, ఘర్షణలు లేదా విమర్శలు లేకుండా అందరూ ప్రతిపక్షం, అధికార పక్షం అన్ని అందరూ కూడా ఒక సద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ మీటింగ్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం.